8వ పాఠం న్యూయార్క్లో కొత్త జీవితం. బ్లెవర్స్కి న్యూయార్క్ నగరంలో అడుగుపెట్టే నాటికి ఆమె వయస్సు 42 సంవత్సరాలు. అప్పటికే ఆమెకు మహాయోగిని లక్షణాలు అలవడ్డాయి. అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక శక్తులు ఇబ్బడి ముబ్బడిగా వశమై ఉన్నాయి. పూర్ణయోగినిగా ఒక దేవతగా కనిపిస్తోంది. ఆత్మలకు మగ ఆడ తేడా ఉండదు. మహాత్ములకు లింగ భేదం ఉండదు. మహాత్ములు ఎన్నిక చేసిన వ్యక్తి బ్లెవర్స్కి. ఆమె భౌతికంగా స్త్రీ, మానసికంగా పురుష ప్రవృత్తి ఆమెది. ఆమె ఒక మహాత్మ అయి ఉండవచ్చు. మానవిగా జన్మించిన తర్వాత తన మహత్వ తత్వాన్ని, పూర్వజన్మ జ్ఞాపకాలను తనలో మిగుల్చుకోలేదు. వాటి అవసరం ఉండదు. ఈ జన్మలో చేయవలసిన పనులకు పూర్వజన్మ జ్ఞాపకాలు బొత్తిగా అవసరం ఉండదు. పైగా అవి అవరోధాలవుతాయి. కానీ పూర్వజన్మల సంస్కారం ఆత్మను అంటిపెట్టుకుని ఉంటుంది. బ్లెవర్స్కి చిన్నతనం నుండి ఆత్మజ్ఞానంతో పూర్ణ ప్రజ్ఞతో జీవిస్తూ వచ్చింది. అదే విశేషం. అందుకే ప్రపంచం ఆమెను అపార్థం చేసుకున్నది అనడం కన్నా అర్థం చేసుకోలేకపోయింది అనడం భావ్యం. తగిన సమయం రాగానే పరమ గురువులు ఆత్మప్రవేశం చేశారు. ఆమెను తమ ప్రతినిధిగా మీడియం తీర్చిదిద్దడానికి 40 సంవత్సరాలు పట్టింది. మహాగురువుల లక్ష్యం కాలంలో కరిగిపోతున్న సనాతన ధర్మాన్ని వ్యవస్థాపించడం, పునరుద్ధరించడం. అందుకు తగిన ఒక వ్యక్తి, ఒక సంస్థ అవసరం. సనాతన ధర్మాన్ని గ్రీకు భాషలో, ఐరోపాలో థియోసఫీ అంటారు. భాష వేరు, భావం ఒక్కటే. అదే భారతీయ మహర్షుల ఉపనిషత్సుధ విజ్ఞానం. అది సత్యపదం, పరమపదం. ఆ మహావృక్షానికి కొమ్మలు, రెమ్మలే వివిధ మతాలు, వివిధ విశ్వాసాలు, సిద్ధాంతాలు, జీవన విధానాలు. ఇప్పుడు బ్లెవర్స్కి ముందున్నవి 2 లక్ష్యాలు, 2 బాటలు, 2 సమాంతరాలు. బూజు పట్టిన అందమత విశ్వాసాలను, ఆచారాలను తొలగించడం. అప్పటికది క్రైస్తవ మతానికి పరిమితం. రెండవది, ప్రతి పనికి భౌతిక ప్రయోజనం ఆశించకుండా, శాస్త్రీయత అంటూ సైన్స్తో ముడిపెట్టకుండా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం కల్పించడం. 2 జటిలమైనవే. 2 మనస్సులోని పొరలు, అరలు. 2 అసాధ్యాలే అనిపిస్తాయి. రెండింటికి కావలసింది మానసికమైన పరిణామం, మెంటల్ కల్చర్. మతైక దృష్టి పోయి ఆధ్యాత్మిక అవగాహన ఏర్పడాలి. ఆ అవగాహన ఒక అవసరంగా మారాలి. అమెరికా వంటి సంపన్న దేశంలో సుఖభోగాలకు ప్రాధాన్యమిచ్చే ప్రపంచంలో అది ఎంతవరకు సాధ్యం? కరుడుగట్టిన క్రైస్తవ చాదస్తంలో చీలిక సాధ్యమా? బ్లెవర్స్కి మాటల్లో చెప్పాలంటే ఆ లక్ష్యాన్ని సాధించటమే నా జీవిత లక్ష్యం. దయ్యాలు, భూతాలపై నమ్మకం కలిగించడం కాదు. అసలైన ఆత్మతత్వాన్ని అన్ని దేశాలు అర్థం చేసుకోవాలి. సనాతన ఆధ్యాత్మికత అందరి జీవితాల్లోకి రావాలి. మేడం బ్లెవర్స్కి లక్ష్య సాధనతో సంపూర్ణంగా సహకరించడానికి ఐచ్ఛికంగా ముందుకు వచ్చిన వ్యక్తి కల్నల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్. నీతి నిజాయితీ గల వ్యక్తి, సివిల్ వార్లో పనిచేసిన మానవత్వం ఉన్నవాడు, ఆధ్యాత్మిక తెలిసినవాడు. ప్రస్తుతం న్యూయార్క్లో న్యాయవాది వృత్తిలో ఉన్నాడు. బ్లెవర్స్కి ఆల్కాట్ల పరిచయం స్నేహబంధంగా మారింది. ఆల్కాట్కు ఇండియాతో పరిచయం ఉంది. భారతదేశ తాత్వికత తెలిసినవాడు. ఆల్కాట్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు: నాకు మేడం బ్లెవర్స్కీతో పరిచయం 1873 జూలై మాసంలో న్యూయార్కులో. అప్పటికి ఆమె న్యూయార్క్ వచ్చి వారం రోజులైంది. నేను న్యూయార్క్ సన్ పత్రిక స్టాఫ్ రిపోర్టర్ని. న్యూయార్క్ సన్ పత్రిక స్టాఫ్ రిపోర్టర్ని. రష్యా మీద ఒక రచన చేయవలసి వచ్చింది. పూర్తి అవగాహన లేకుండా రచన చేయడం ఎలా? ఒక మిత్రుడు మేడం బ్లెవర్స్కి న్యూయార్క్లో ఉన్న విషయం చెప్పాడు. వెళ్ళి ఆమెను కలిశాను. ఆ చిన్న పరిచయం మా ఇద్దరి మధ్య పెద్ద అనుబంధంగా మారింది. గొప్ప స్నేహంగాను పరిణమించింది. మొదటి రోజునే ఆమె మనస్సు విప్పి మాట్లాడింది. ఏమీ దాచుకోవడం చేతకాని మనిషి. ప్యారిస్ నుండి బయలుదేరే రోజు వరకు అనుకోలేదట
తను న్యూయార్క్ వస్తానని. ఎందుకు బుద్ధి మారిందో తెలియదు. టిబెట్ వెళ్ళాలని అసలు ఆలోచన. తన పర్యటనల గురించి, ఈజిప్టు, ఇండియా అనుభవాలు వివరంగా ఇష్టంగా చెప్పింది. ఆమెకు ఇండియా అంటే ఎంతో ఇష్టం. న్యూయార్కులో తొలినాళ్లలో బ్లావెట్స్కీ అనుభవాల గురించి ఎలిజబెత్ హోల్డ్ 1873 ఆగస్టులో ఇలా రాశారు. పెద్ద కుటుంబాల మహిళలు తక్కువ సంపాదనతో న్యూయార్కులో జీవించడం కష్టం. ఉండడానికి మంచి వసతి దొరకదు. ఓ 40 మంది స్త్రీలు సహకార జీవనం చేస్తుండేవారు. ఒకరికొకరు తోడు. ఇప్పటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్. మాడిసన్ వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నేను, మా అమ్మ సారటోగాలో ఉంటాం. ఇక్కడి వసతి గృహం మా ఇంటి యజమానిది. సెలవుల్లో నేను ఇక్కడికి వచ్చేదాన్ని. అక్కడే బ్లావెట్స్కీ పరిచయం. తను 2వ అంతస్తులో ఉండేది. ఆ ప్రక్క గది నా ఫ్రెండ్ది. బ్లావెట్స్కీ పోర్షన్లో ఒక గది ఆఫీసు రూమ్, ఒకటి సిట్టింగ్ రూమ్ ఉండేది. ఆమె ఎక్కువ కాలం ఆఫీసు రూమ్లోనే గడిపేది. ఎప్పుడు ఒంటరిగా ఉండేది కాదు. ఎవరో ఒకరు ఉండేవారు. ఆమెలో గొప్ప ఆకర్షణ ఆడ మగ అని లేదు. ఎవరినైనా వచ్చి పలకరిస్తారు. ఎప్పుడు చూసినా ఆ గదిలో అలాగే ఉండేది. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తుండేది. మెడ చుట్టూ స్క్రాప్ చుట్టుకుని చూడడానికి గమ్మత్తుగా ఉండేది. రష్యన్ మహిళ కదా. అమెరికన్ మహిళలకు భిన్నంగా ఉండే ఆచారాలు, అలవాట్లు. చూడగానే పొడవు అనిపించేది కాదు. కానీ పొడగరి. కొంచెం లావు, పొట్టి శరీరం, ముఖం వెడల్పు, భుజాలు విశాలం, జుట్టు లైట్ బ్రౌన్ రంగు. మొత్తం మీద బ్లావెట్స్కీ మేడం చూడడానికి మహా ఆకర్షణగా ఉండేది. ప్యారిస్ మహిళల విలాస జీవితం గురించి, తన పియానో ప్రావీణ్యం గురించి నాతో చెప్పింది. నా కోసం చాలాసార్లు పియానో వాయించింది. ఎవరైనా అడిగితే గతం గురించి చూసినట్లు వివరంగా చెబుతుండేది. ఆమెకు తాంత్రిక విద్యలు తెలుసని మా అనుమానం. నా స్నేహితురాలు పార్కర్ వాళ్ళమ్మ చనిపోయింది. తనకు అమ్మ ఆత్మతో మాట్లాడాలని కోరిక. బ్లావెట్స్కీని అడిగితే కుదరదు. మీ అమ్మగారి ఆత్మ మీ దగ్గరలో లేదు, ఈ దగ్గరలో లేదు. చాలా పైలోకాలకు వెళ్ళిపోయింది. వేరే పెద్ద పనిలో ఉంది. రప్పించడం కుదరదు. రమ్మన్నా వచ్చే తీరిక లేదు తనకి అన్నది. తను అనుకున్నది. కాకపోతే మేడం చాలా చికాకు పడుతుండేది. మరొక సంఘటన. మా వీధిలో రౌడీలు తిరుగుతుండేవారు. రాత్రి పొద్దుపోయి వచ్చే ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేవారు. ఒకరోజు రాత్రి పొద్దుపోయి ఒక అమ్మాయి వస్తుంటే ఒక రౌడీ వెంటపడ్డాడు. అమ్మాయి భయపడి పరుగెత్తుకు వచ్చి మేడం గదిలో దూరింది. బ్లావెట్స్కీ మేడం వెంటనే శివంగిలా లేచి తన బోర్డులో ఉన్న చాకు తీసి అతని వెంటపడ్డది. ఎవరైనా తనపై అఘాయిత్యం చేస్తారని ఆత్మరక్షణ కోసం ఒక చాకు దగ్గర ఉంచుకుంటుందట. అప్పట్లో బ్లావెట్స్కీ డబ్బుకు ఇబ్బంది పడుతుండేది. రష్యా నుండి వాళ్ళ డాడీ డబ్బు పంపేవారు. ఏ కారణంగానో డబ్బు రావడం ఆగిపోయింది. మా ఫ్రెండ్ పార్కర్తో కౌన్సిల్ ఆఫీస్కు వెళ్ళినప్పుడు తెలిసింది. వాళ్ళది జమీందారీ కుటుంబమని. కౌన్సిల్ అధికారికి ఆమె తండ్రి గారు తెలుసునట. చాలా గౌరవంగా మాట్లాడాడు. ఆమె తండ్రి చనిపోవడం వల్ల డబ్బు రావడం ఆలస్యమైనదని, త్వరలో ఆమెకు వారసత్వం డబ్బు వస్తుందని హామీ ఇచ్చాడు. భోజనం లేకపోయినా తను గదిలో కూర్చుని ఎప్పుడూ రాసుకుంటుండేది. తర్వాత ఒక పెద్ద ఫ్రెంచ్ మహిళతో పరిచయం కలిగింది. డబ్బు వచ్చే వరకు తనతో వచ్చి ఉండమని ఆమె అడిగింది. బ్లావెట్స్కీ ఆ ఫ్రెండ్ ఇంటికి మారింది. కల్నల్ ఆల్కాట్. మేడం బ్లావెట్స్కీల మైత్రికి ఒక సంఘటన. ఆల్కాట్ మాటల్లో 1874 జులైలో ఒక రోజున నా ఆఫీసులో ఏదో పని చేస్తూ ఆలోచిస్తున్నాను. న్యూయార్క్ సిటీ కార్పొరేషన్ కేసు ఒకటి విచారణలో ఉంది. వాదించడానికి మంచి పాయింట్ దొరకడం లేదు. మెదడు పనిచేయడం లేదు. ఈ మధ్య ఆధ్యాత్మికానికి దూరం అయినాను. అలా వీధి చివర దాకా వెళ్ళి బ్యానర్ ఆఫ్ లైట్ పత్రిక కొన్నాను. అందులో ఒక చిత్రమైన కథనం నన్ను ఆకర్షించింది. అది దయ్యాలు మనుషులుగా మారటం. మనిషి చనిపోయిన తర్వాత కదా దయ్యంగా మారేది. దయ్యాలు చచ్చిపోయి మళ్ళీ మనుషులుగా మారుతాయా? నా సందేహం.
వెర్మాంట్ రాష్ట్రంలో చిట్టెడ్ డన్ అనే ఊళ్ళో అలాంటివి జరుగుతున్నాయట. న్యూయార్కుకు 100 మైళ్ళ దూరం అయినా ఆసక్తి కొద్దీ వెళ్ళాను. 4 రోజులు అక్కడ మకాం వేశాను. పత్రిక రిపోర్టరుని కదా. అక్కడి విషయాలు న్యూయార్క్ సన్ పత్రికకు రిపోర్టింగ్ పంపాను. నా రచన అమెరికా మొత్తంలో సంచలనం కలిగించింది. రెండవసారి న్యూయార్క్ డైలీ గ్రాఫిక్ పత్రిక ఫోటోగ్రాఫర్ను, ఒక ఆర్టిస్టుని తీసుకువెళ్ళాను. ఈసారి 12 వారాలు మకాం వేశాను. బొమ్మలతో సహా నా దయ్యాల కథలు పత్రికలో వచ్చేవి. నా వ్యాసాలు మేడం బ్లవర్స్కి చదవటం తటస్థించింది. వెంటనే చిట్టెండన్కు వచ్చింది. ఆనాటి మా పరిచయం నిన్న మొన్న జరిగినట్లు అనిపిస్తుంది. మధ్యాహ్నం లంచ్ టైంకు మేడం వచ్చింది. భోజనానికి ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ దయ్యాలను చూడాలని వచ్చిన వారే. బ్లవర్స్కి తనతో వచ్చిన మరొక ఆమె ఫ్రెంచ్లో మాట్లాడుకోసాగారు బయట కూర్చొని. బ్లవర్స్కి సిగరెట్ వెలిగించకపోగా నేను అగ్గిపుల్ల వెలిగించాను. మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నారు మేడం అడిగింది. చెప్పాను. నేనిక్కడకు రావడానికి ముఖ్య కారణం దయ్యాలు కానే కాదు, కల్నల్ని కలవచ్చునని వచ్చాను. అతనంటే మీకు భయమా? భయం కాదు, నా గురించి తన పత్రికలో రాస్తాడని ఆశ. రిపోర్టర్ కదా, అప్పుడు నన్ను ఆమెకు పరిచయం చేసుకున్నాను. సారీ మేడం, మీ పర్మిషన్ లేకుండా పత్రికల్లో మీ పేరు వాడుకున్నందుకు క్షమించండి. నేనే ఆల్కాట్ని. ఆ క్షణంలో మా ఇద్దరి చూపులు కలిశాయి. చూపులు కలిసిన శుభవేళ అది. గమ్మత్తుగా ఇద్దరి అభిరుచులు కలిశాయి. ఇద్దరి ఆకాంక్షలు ఒక్కటయ్యాయి. 2 ఆత్మలు ఏకమై పలకరించుకున్నాయి. ఆ రోజు తెలిసింది బ్లవర్స్కి సామాన్యురాలు కాదు. చాలా దేశాలు తిరిగింది. స్పిరిట్స్ గురించి చాలా పరిశోధనలు జరిపింది. ఆమెలో ఆధ్యాత్మికత చాలా ఎక్కువ. చాలా సిద్ధులు, అతీంద్రియ శక్తులు ఉన్నాయని గ్రహించాను. అప్పటికి నాలో అభిలాష తప్ప ఆత్మజ్ఞానం బొత్తిగా లేదు. దయ్యాల గురించి తప్ప ఆత్మల గురించి అసలు తెలియదు. ఆనాడే తెలిసింది దయ్యాలు వేరు, స్పిరిట్స్ వేరు, స్పిరిచువల్ ప్రపంచం వేరు అని. అక్కడ మీడియంగా వ్యవహరిస్తున్న వ్యక్తి పేరు ఎడ్డీ. రోజు సాయంత్రం పూట దుకాణం తెరిచేవాడు. మేడపైన పెద్ద హాలు ఉంది. ఒక చివరన తను కూర్చుంటాడు. గుమ్మానికి కర్టెన్ వేసి ఉంటుంది. దయ్యాన్ని రమ్మని పిలుస్తాడు. లోపల చీకటి. దయ్యం లోపలికి వచ్చినప్పుడు కర్టెన్ పక్కకు తొలగేది. తెర మీద నీడల దయ్యం కనిపించేది. అతిథుల కోరిక మేరకు వచ్చే దయ్యాలు రెడ్ ఇండియన్స్, అమెరికన్ యూరప్ దయ్యాలు మాత్రం వచ్చేవి. బ్లవర్స్కి వచ్చి కూర్చున్న రోజు జార్జియా నుండి ఒక కుర్ర దయ్యం, టిప్లిస్ నుండి ఒక ముస్లిం దయ్యం, ఒక రష్యన్ దయ్యం వచ్చాయి. వారి భాష మీడియం ఎడ్డీకి అర్థం కాలేదు. అసలు జరిగింది ఏంటంటే, బ్లవర్స్కి తన సంకల్పంతో పరలోకాల నుండి వారి ఆత్మల్ని రప్పించింది. అక్కడ ఉన్నన్ని రోజులు మేడం నాతో స్పిరిట్స్ గురించి అనేక విషయాలు చెప్పింది. చనిపోయిన వారి ఆస్ట్రల్ వెంటనే లయించిపోకుండా అదే రూపంలో, ఆస్ట్రల్ రూపంలో గాలిలో తిరుగుతుంటుందట. ఇండియాలో జరిగిన చాలా కథలు చెప్పింది. ఏవీ నాకు అర్థం కాలేదు. అయినా ఇద్దరి అభిరుచులు కలిశాయి కనుక ఫ్రెండ్స్ అయ్యాం. ఆమెను నేను జాకీ అని పిలవసాగాను. 1874 నవంబర్లో చిట్టెండ్ డన్లో దయ్యాలపై పరిశోధన ముగించి న్యూయార్క్ చేరగానే బ్లవర్స్కీని కలిశాను. ఎప్పుడెప్పుడు మేడంను కలవాలా అని ఆరాటం. ఆమెను మర్చిపోలేకపోతున్నాను. ఈసారి టేబుల్ కదల్చడం, పైలోకాల నుండి ఆత్మ శరీరం ఆమెను మర్చిపోలేకపోతున్నాను. ఈసారి టేబుల్ కదల్చడం, పైలోకాల నుండి ఆత్మ శరీరుల రాక, వారి సందేశాలు వివరించింది. అదొక మాయా ప్రపంచం. కింగ్ జాన్ ఆత్మను పిలిచింది. అతని రూపాన్ని సృష్టించింది. తన చేతిని అంగుళం ఎత్తులో ఉంచి టేబుల్ని కదిలించింది. వేరొకసారి నా జేబులో ఉన్న నోట్బుక్లో మిస్టిక్ రైటింగ్ సృష్టించింది. తన మనసులోని మాటల్ని కాగితంపైకి బదిలీ చేసింది. మొత్తం మీద బ్లవర్స్కి చెప్పే ప్రాచ్య దేశాల కథనాలపై నాకు మక్కువ కలిగింది. వారి అతీంద్రియ శక్తులపై విశ్వాసం పెరిగింది. 9వ పాఠం పొద్దు పొడిచింది. మేడం బ్లవర్స్కి చిట్టెండన్లో ఎడ్డీ ఫారం నుండి న్యూయార్క్ చేరగానే కల్నల్ వచ్చి కలిశాడు. ఆమె రాక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. తన మిత్రుడు విలియం క్వాన్ జడ్జిని ఆమెకు పరిచయం చేశాడు. జడ్జి ఐరిష్ జాతీయుడు. అప్పుడే
అటార్నీగా ప్రాక్టీసు ప్రారంభించిన యువకుడు. మేధావి ఆల్కాట్ తనని మొదటిసారి కలిసినప్పటి నుండి అతనిలో ఆధ్యాత్మిక చింతన కలిగించడానికి బ్లెవాట్స్కీ ప్రయత్నిస్తూనే ఉంది. వచ్చిన ఏ అవకాశాన్ని ఆమె జార విడుచుకోదు. వీలైనంత ఎక్కువ మందిని తన వైపు తిప్పుకోవడం ఆమెకు అవసరం. తన థియోసఫీ సిద్ధాంతాలు, లక్షణాలు అతనికి నూరు పోసింది. కానీ ఆల్కాట్లో స్పందన ఆశించినంతగా ఉండేది కాదు. చివరకు తన మనసులోని మాట కొండబద్దలు కొట్టినట్లు చెప్పింది. మిస్టర్ ఆల్కాట్, నేను అమెరికా వచ్చింది మోజుపడి కాదు. ఎడ్డీ బ్రదర్స్ను కలవడం ఏదో నేర్చుకోవాలని కాదు. అవన్నీ నాకు వచ్చిన విద్యలే. నీకు కొంత ఆత్మ సంస్కారం ఉందని నాకు అనిపించింది. నీకు స్పిరిట్స్తోనూ పరిచయం ఉందని నాకు తెలుసు. ఆధ్యాత్మిక అవగాహన లేకుండా, ఆకల్జిజంపై ప్రేమ లేకుండా స్పిరిట్స్తో చెలిమి ప్రమాదకరం. గంటలు మోగించడం, మనసులోని ఆలోచనలు చదవడం, మిస్టిక్ రైటింగ్, ఆత్మల్ని పిలిచి మాట్లాడడం వంటివి గొప్ప విషయాలు కావు. ఎవరైనా చేయవచ్చు కాస్త మనసు పెడితే. భౌతిక ప్రపంచంలో సహజంగా జీవిస్తూ కూడా ఆస్ట్రల్ శక్తులను సంపాదించు వీలుంది. అది విరోధం కాదు. నాకు 4 సంవత్సరాల వయసు నుండి ఈ విద్యలలో ప్రవేశం ఉంది. ఆ పనులన్నీ అలవోకగా చేసి చూపించాను. వస్తువుల్ని గాలిలో ఎగిరేలా చేశాను, గాలిలో పరిగెత్తించాను. నేను మాస్టర్లను కలుసుకోకపోవడమే ఈ విద్యలన్నీ నాకు వచ్చు. థియోసఫీ ఉద్యమంలో జడ్జి నిర్వహించవలసిన పాత్ర ఆమె ఊహించి రూపకల్పన చేసుకుంది. ఆల్కాట్ డ్యూటీ వేరు, జడ్జి డ్యూటీ వేరు. జడ్జికి ఆకల్జిజం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ స్పిరిట్స్తో వ్యవహారాలు అతనికి నచ్చదు. జడ్జి బ్లెవాట్స్కీని గురించి రాసుకున్న మాటలు. ఈ జన్మలో తొలిసారిగా మేడం బ్లెవాట్స్కీని న్యూయార్క్లో 1874లో కలిశాను. పూర్వ జన్మలలోనూ కలిసి ప్రయాణం చేసి ఉంటాము. ఆమె కళ్ళు నన్ను ఆకర్షించాయి. అనేక జన్మలుగా ఆ కళ్ళతో నాకు పరిచయం ఉందని అనిపించింది. అవే కళ్ళు మా జన్మల మైత్రికి ఆనవాళ్ళు. మొదటి పరిచయంలోనే మేడం నన్ను గుర్తించిందని నాకు అనిపించింది. తర్వాత ఏనాడు ఆమె ఆదరణ తగ్గలేదు. అదే ప్రేమ, అదే అభిమానం. ఆమెతో తాత్విక విషయాలు చర్చించాలని నేను తనని కలవలేదు. అనేక జన్మలలో మేము ఇద్దరం సహచరులం. భావాలు కలిసి పంచుకున్నాం. ఒకే లక్ష్యం కోసం ముందుకు సాగిన వాళ్ళం. నా పిలుపు ఆమెకు వినిపించిందా, లేక ఆమె పిలుపు నాకు వినిపించిందా ఏమో, మా అన్వేషణ ఆశ ఒక్కటేనని అర్థమైంది. చెప్పకుండానే పని ప్రారంభించాం. మాది గురు శిష్య సంబంధం, సోదర మైత్రి. మాది ఒకే సాధన, ఒకటే గమ్యం. ఆమెలో మహర్షుల ప్రజ్ఞ ఉంది. సింహం పట్టుదల ఆమెది. అది రాజసం, ఆమె రాజయోగిని. అపనిందలకు విమర్శలు తప్పవని మాకు తెలుసు. విమర్శలు తప్పవని మాకు తెలుసు. మమ్మల్ని విమర్శించడం వల్ల ప్రపంచం ఎంత నష్టపోతుందో కూడా మాకు తెలుసు. 1875లో మేడం నాతో అన్నది, అన్ని అపనిందలు, అవమానాలు భరిస్తూ మనం కార్యక్రమం నిర్వహించాలి. మన కృషికి ఎటువంటి ఫలితం ఆశించకూడదు. ప్రయోజనం వెంటనే ఆశించకూడదు. సింహం ముందుకు పోతూ ఉంటే మిగిలిన జంతువులు అవే దారి ఇస్తాయి. నాకు తెలుసు ఆమెకు మిస్టిక్ పవర్స్ ఉన్నాయని. అతీంద్రియ శక్తులపైన ఆమెకు ఆధిపత్యం ఉంది. వాటిని తనే సాధించుకుంది. అవి సైన్స్కు మేధకు అందని శక్తులు. తన శక్తులకు ఆమె ఎప్పుడూ గర్వపడలేదు. వాటిని ప్రదర్శించి లబ్ధి పొందాలని భావించలేదు. తన లక్ష్యం అతీంద్రియ శక్తులు సంపాదించడం, నేర్వడం కాదు. మానవతను కమ్మిన మత్తు వదిలించాలి. మనిషిని చైతన్యపరచాలి. దివ్య జ్ఞానం కలిగించాలి. మానవత్వాన్ని ఉద్ధరించాలి. ఒక మెట్టు పైకి చేర్చినా చాలు. కొద్ది మందికైనా ఈసాటారిక్ పరిజ్ఞానం కలిగించగలగాలి. అందుకు తగిన శిక్షణ ఇవ్వాలి. ఆ లక్ష్యం సాధించాలంటే ఒక సొసైటీ అవసరం. ఎంత చిన్నదైనా పర్వాలేదు, ఎంత కొద్ది మంది చేరినా పర్వాలేదు. దివ్య జ్ఞాన మందిరం పునాదులు గట్టిగా ఉండాలి. ఒక అమెరికన్ దృష్టిలో మేడం బ్లెవాట్స్కీ చూడడానికి అతి సాదాగా, నిరాడంబరంగా ఉన్న ఆమెలో గొప్ప ఆకర్షణ ఉండేది. మనిషి పొడవుగా, దృఢంగా ఉంటుంది. నడకలో హుందాతనం, నిండుతనం. శరీరానికి మించిన తల, నుదురు విశాలం, కనుబొమ్మలు దట్టంగా ఉంటాయి. విచిత్రమైన ఆకర్షణ ఉంది. ఆమె చూపుకి ఎంతటి వాడైనా తల వంచక తప్పదు. అంత పవర్ఫుల్ లుక్. వయస్సు 40 లోపు. వయసుకు మించిన గాంభీర్యం ఆమెలో.
ఆమెను చూడగానే స్త్రీ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. ఏ ఫుల్ అండ్ పర్ఫెక్ట్ ఉమెన్. మేడం ఉండేది 3 గదుల పోర్షను. దాని పేరు లామాసరి, అంటే బౌద్ధ కుటీరం అని అర్థం. నిత్యం ఆమె కోసం గొప్ప మేధావులు వస్తుండేవారు. ఆమెతో సంభాషించడమే ఒక ఎడ్యుకేషన్ అనేవారు. అనేక విషయాలపై అనర్గళంగా మాట్లాడేది. ఎన్నో దేశాలు తిరిగింది. అనుభవాలు ఎక్కువ, నాలెడ్జి ఎక్కువే. యోగం గురించి, ఆధ్యాత్మిక శక్తుల గురించి రోజులు తరబడి విసుగు లేకుండా చెప్పగల ప్రజ్ఞ ఉంది. అనేక దేశాల ప్రాచీన ఆధునిక సాహిత్యాలలోనూ పరిచయం ఉంది. ఎప్పుడు చదివిందో అన్ని పుస్తకాలు, అనేక భాషలు తెలుసు. జర్మనీ, ఫ్రెంచు, ఫిలాసఫీలు ఆమెకు కొట్టిన పిండి. తత్వ విషయాలకు ఘాటుగా స్పందిస్తుంది. నిర్మోహమాటముగా విమర్శిస్తుంది. ఆమెకు భయం లేదు. ఆమె చెప్పే విషయాలు ఖండించే సాహసం ఎవ్వరికి ఉండేది కాదు. అప్పుడప్పుడు అతిథుల్ని తన పియానో వాద్యంతో మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమెకు తాంత్రిక విద్యలు తెలుసునని అందరి అనుమానం. అయితే ఏ అతీంద్రియ శక్తులు ఆమె ప్రదర్శించడానికి ఇష్టం పడేది కాదు. క్షుద్ర విద్యల్ని గ్రహించేది. మానసిక శక్తిని, విల్ పవర్ను అప్పుడప్పుడు ప్రయోగించవలసి వచ్చేది. ఆమె ద్వారా పరమ గురువుల ప్రవచనాలు వెలువడే సమయంలో ఆమెకు భౌతిక స్పృహ ఉండేది. తాను చెప్పకపోయినా తన నోటి ద్వారా వెలువడే అంశాలు తనకు జ్ఞాపకం ఉండేవి. తను వేరు, తనలోని మాస్టరు వేరని కాక, మాస్టర్కు తాను మీడియం అయ్యేది. తాను దూరంగా నిలబడి మానసికంగా గమనిస్తుండేది. శక్తుల్ని తన అధీనంలో ఉంచుకునేది. మొదట్లో మరీ సన్నిహిత మిత్రుల మధ్య మాత్రమే అతీంద్రియ శక్తులు ప్రస్తావన చేసేది. వాటికి ప్రచారం ఇవ్వవద్దని గట్టిగా హెచ్చరించింది. ఆకల్టిజం ప్రయోగాలు సైన్స్కు ఉపయోగపడాలన్నది ఆమె తపన. అక్కల్టిజం ప్రయోగాలు సైన్స్కు ఉపయోగపడాలన్నది ఆమె తపన. తన ఆప్తమిత్రులు ఆల్కాట్ జడ్జిలకు మాత్రమే తన అతీంద్రియ ప్రయోగాలు తెలియనిచ్చేది. ఆ మిత్రద్వయం బ్లవెట్స్కీని అర్థం చేసుకునేవారు. ఇద్దరూ ఆమెకు శిష్య సమానులే. ఆత్మశక్తి ఎవరిలో ప్రవర్తిల్లినా దానిని దాచినా దాగదు. బ్లవెట్స్కీ కీర్తి అన్ని దేశాలకు వ్యాపించసాగింది. మతం మత్తలో జోగుతున్న వారిని తట్టి లేపినట్లయింది. కొన్ని ప్రయోగాలు చేయక తప్పలేదు. మేధావి వర్గానికి నమ్మకం కలగడం అవసరం కదా. ప్రచారం కోసం కాకపోయినా సత్య ప్రకటన కోసమైనా కొంత ప్రయత్నం అవసరం. నిదర్శనలుంటే తప్ప శాస్త్రజ్ఞులు అంగీకరించరు. ఎవరో ఒకరిద్దరు మాత్రం చేయగల పనులకు శాస్త్రీయత ఉండదు. ఎవరు ప్రయోగం చేసినా అదే ఫలితం వస్తే అది శాస్త్రీయమవుతుంది. సాధన ద్వారా, తపస్సు ద్వారా, యోగం ద్వారా ఆత్మ జాగృతమైతే తప్ప ఆధ్యాత్మిక ప్రయోగాలు, అతీంద్రియత నిరూపణ సాధ్యపడదు. ఆ పని జరగనంతకాలం ఎంతమంది యోగులు కృషి చేసినా అది వారి వరకే పరిమితం. అది ఏసాటరిక్ గానే గుప్తంగా మిగిలిపోతుంది. అప్పట్లో యోగం అంటే అమెరికా వారికి తెలియదు. ఆత్మ అంటే అదేమిటి అంటారు. ఇప్పుడు అమెరికాలో యోగం ఒక ప్యాషన్ అయింది. పుట్టగొడుగుల్లాంటి యోగా టెంపుల్స్ అన్ని చోట్ల వెలిశాయి. యోగా రిసార్ట్స్ తయారైనాయి. బ్లవెట్స్కీ మనిషి తనలోని ఆత్మశక్తిని, ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించేటట్లు చేయగలిగింది. ఆధ్యాత్మికత అంటే దెయ్యాల కథలు కాదు, దయ్యాలపై ప్రయోగాలు కాదు. ఆత్మశక్తిని తెలుసుకుని దానిని పెంపొందించుకోవడం, పరిణామానికి ఆ శక్తిని వినిమయం చేయటం. అమెరికా సంపన్న దేశమే కానీ మతం విషయంలో మూర్ఖత్వం ఎక్కువ. అక్కడ మత ఛాందస్సులకు, తాంత్రికులకు మధ్య సయోధ్య లేదు. ప్రాచ్య దేశాల ఆత్మజ్ఞానం గురించి వారికి అసలు తెలియదు. బ్లవెట్స్కీ ఆ పనికి 1875లో అంకురార్పణ చేసింది. మాస్టర్లు అనే పదం దైవికంగా వినిపించసాగింది. మాస్టర్లు అంటే కనిపించని ఏంజల్స్, కనిపించని సెయింట్స్. బ్లవెట్స్కీ తన గురువు మహాత్మా మోరియా అని స్పష్టంగా చెప్పుకోసాగింది. అదే థియోసఫీకి బలం. సొసైటీ ఆవిర్భావం. కళలు కళ్ళలోనే ఉంటే ప్రయోజనం లేదు. కనురెప్పలు దాటి బయటకు రావాలి. వాస్తవం కావాలి. మహాత్ముల ఆశయాలు నెరవేరాలంటే మానవ సహాయం, సహకారం అవసరం. ఒక్క వ్యక్తి అన్ని పనులు తనే చేయలేడు. దేవుడు ఎక్కడో ఉండే ఏం లాభం? గుడిలో రాయిగా మారితేనే పూజలు, పునస్కారాలు. సమాజ హితం కోరి చేసే పనుల్లో వ్యక్తి స్వార్థం ఉండకూడదు. అది ఒక వ్యక్తికి పరిమితమై ఉండకూడదు. బ్లవెట్స్కీ కళ్ళే కాదు, ఆమె కన్న కళలు జనాలని ఆకర్షించాయి.
ఎంతగానో అలరించాయి. అలాంటి కళలు మరికొందరికి వచ్చాయి. అవి మేధావుల్ని ఆకర్షించాయి. మేధ, కొత్తదనం మనిషిని ఆకర్షిస్తాయి. నటులను, రాజకీయ నాయకులకు లేని ఆకర్షణ బ్లెవాట్స్కీకి ఏర్పడ్డది. భౌతికవాదం పైన ఆమె ఎక్కుపెట్టిన బాణాలు సూటిగా తగిలి గుండెల్లో గుచ్చుకున్నాయి. భౌతిక సుఖాల వల్ల కలిగే అనర్థాలు ఇవి అని చెబితే తప్ప అమెరికా బుర్రలకు ఎక్కలేదు. ఆమె స్వరం నాగస్వరం అయ్యింది. ఆమె రాతలోని భావాలు జన మోదాలయ్యాయి. పదే పదే మహాత్ముల ప్రస్తావన చేయడంలో మాస్టరిజంపై ఆసక్తి పెరిగింది. మాస్టరిజానికి మరో పేరు థియోసఫీ. ఓ మహాత్మా, నీ ఇష్టం, నీవు ఏది చేయదలిస్తే అది చెయ్యి అని మౌనంగా ప్రార్థించేది. బ్లెవాట్స్కీ అభిమతాన్ని ఆదేశంగా భావించిన వ్యక్తి ఆల్కాట్. ఆయన టోటల్గా సరెండర్ అయినాడు. తానుగా ఆసక్తి గల వారిని సమీకరించి మానసిక శక్తులపై ప్రసంగించసాగాడు. దానికి మిరాకిల్ క్లబ్ అని నామకరణం చేశాడు. అది అంతే మిరాకిల్గా 4 రోజుల్లో నామరూపాలు లేకుండా పోయింది. అంతలో మాస్టర్ ఆదేశం అందింది బ్లెవాట్స్కీకి. ఫిలాసాఫియా రిలీజియస్ సొసైటీ ఏర్పాటు గురించి. ఆ బాధ్యత ఆల్కాట్ తనపైన వేసుకున్నాడు. పాపం ఆల్కాట్ గారు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. మతరహిత సమాజం ఏర్పడాలన్నది మహాత్ముల సంకల్పం. కానీ జరిగింది వేరు. రిలీజియన్ను ఫిలాసఫీతో ముడిపెట్టడం జరిగింది. మతం లోతులు తెరచి చూసి ఫిలాసఫీని బయటకు లాగడానికి ప్రయత్నం జరిగింది. బహుశా అది మహాత్మా తత్వానికి విరుద్ధమేమో. ఎవరూ గమనించలేరు. అత్యుత్సాహంతో ముందుకు సాగారు. మతానికి సైతం శాస్త్రీయ అవగాహన అవసరం. మతంలో హేతువాదం పొసగుతుందా? తర్కంలో మతం నిలుస్తుందా? ఎవరికది మనోవిశ్లేషణతో ముగుస్తుందా? పరిశోధనకే పరిమితమవుతుందా? మహాత్ముల ఏకైక ప్రతినిధి బ్లెవాట్స్కీ. మిగిలిన వారందరూ నాయకులు, సహాయకులు. మహాత్మా మోరియా నుండి, మహాత్మా కుతుహోమి నుండి సందేశాలు ఆమెకు అందుతుండేవి. ఒక లేఖ అందిందంటే మాస్టర్ మోరియా ఇండియా నుండి పంపినట్లు. న్యూయార్కులో ఉన్నంత కాలం ఆమెను రక్షించింది ఈజిప్టు గురుమండలి. దాని పేరు గ్రేట్ లాడ్జ్. దాని అధిపతి సెరాపిస్ బే. ఒక ఆసక్తికరమైన సంఘటన. గిర్రీ బ్రౌన్ అని అతను ఆర్థిక ఇబ్బందుల కారణంగా పత్రిక నడపలేకపోయాడు. అతను ఆల్కాట్ మిత్రుడు. ఆల్కాట్ అతనికి ఏదో కొంత సహాయం చేయాలనుకున్నాడు. బ్లెవాట్స్కీ సలహాతో ఒక ప్రకటన తయారు చేశాడు. ఆ ప్రకటన పైన 7 లుక్సర్ బ్రదర్హుడ్ సంతకాలు చేయాలి. ఆ ప్రకటనలోని విషయాలు బ్లెవాట్స్కీకి చెప్పలేదు. 6 పేరుల మ్యాటర్ రాశారు. 6 పేరాల మ్యాటర్ రాశారు. అన్ని పేరాల మొదటి అక్షరాలు చేర్చితే ట్యూటిట్ వచ్చింది. ట్యూటిట్ ఒక పరమ గురువు. బ్లెవాట్స్కీ ద్వారా ఆల్కాట్కు ట్యూటిట్ నుండి సందేశాలు అందుతుండేవి. తర్వాత అదే గురువు ట్యూటిట్ ఇండియాలో టి సుబ్బారావును, కైరోలోని ఒక గురువును సంప్రదిస్తూ వారి సలహాలు పాటించమని ఆల్కాట్కు సలహా ఇచ్చాడు. ఈజిప్టులోని మరికొందరు గురువుల సహకారం తీసుకోవాల్సిందిగా మాస్టర్ కుతుహోమి సూచన. ఎవరి టి సుబ్బారావు ఒక మహర్షియా? 1875 సెప్టెంబరు 7న బ్లెవాట్స్కీ ఉంటున్న ఇంట్లోనే థియోసాఫికల్ సొసైటీ ఏర్పాటు జరిగింది. ఆహూతుల ముందు బ్లెవాట్స్కీ తన ఆశయాలు వివరించింది. అదృశ్య శక్తుల గురించి, మనిషి ప్రగతి సాధనకు, పూర్ణత్వానికి ఆ శక్తుల అవసరం గురించి ప్రసంగించింది. ఆ శక్తులను తక్కువ అంచనా వేసి వాటిని రెచ్చగొట్టకూడదు. చిన్న చిన్న ప్రయోజనాలకు వాటిని ఉపయోగించకూడదు. అవి మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. అంతకుముందు ఏర్పాటు చేసిన ఫిలాసఫిక్ రిలీజియస్ సొసైటీకి దీనికి తేడా ఉంది. దానిని మాస్టర్స్ ఆదేశంతోనే ఆల్కాట్ ప్రారంభించాడు. అది మానసిక శక్తులకు, పరిశోధనలకు పరిమితం. అక్కడ ఆత్మ ప్రస్తావన లేదు. థియోసాఫికల్ సొసైటీ కేవలం ఆత్మజ్ఞానానికి సంబంధించింది, పరిమితమైంది కాదు. దీని వైశాల్యం ఎక్కువ. ఇందులో ఆత్మశక్తులు, దివ్యశక్తులు, అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ప్రయోగాలు, పరిశోధనలు ఉంటాయి.
సూక్ష్మ లోకాలు, ఆస్ట్రల్ జీవులు ఉంటాయి. సొసైటీకి ఆల్కాట్ అధ్యక్షుడు, జార్జ్ అడ్వైజర్, బ్లెవెట్స్కి కరస్పాండెంట్ సెక్రటరీ. 1875 నవంబరు 17న అధ్యక్ష తొలి ప్రసంగం జరిగింది. పత్రికలో మంచి ప్రచారం వచ్చింది. థియోసఫీ ఒక చైతన్యపూర్ణ ఉద్యమం. ఆల్కాట్ నాయకత్వంలో, నిర్వహణలో సమర్థుడు. అమెరికన్ మేధావి వర్గంతో సత్సంబంధాలు ఉన్నవాడు. ఆత్మలతో భేటీకి ధైర్యం కలవారు ముందుకు రావాలి. అందరూ ఏకం కావాలి. విశ్వ విజ్ఞానంపై పరిశోధనలకు థియోసఫీ కొత్త అవకాశాలు కల్పించింది. వాకిళ్ళు తెరిచింది. కొత్త ఆశయాలను కల్పించింది. 1879-80లో నిబంధనల్లో ఆశయాల్లో సౌభ్రాతృత్వం అనే పదం అదనంగా చేర్చారు. మొదటి నుండి థియోసఫీలో మతానికి ప్రాధాన్యం లేదు, రాజకీయ జోక్యం లేదు. ఎవరైనా సభ్యులుగా చేరవచ్చు. మానవ సమస్యలకు పరిష్కారం అన్వేషించడం థియోసఫీ లక్ష్యం. బ్లెవెట్స్కి అభిభాషణ. స్వర్గ సంపదలు ఆశించేవారు భౌతిక సంపదలు, సుఖాలు వదలాలి. మాస్టర్ అనుగ్రహం ఒకటి చాలు.